వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన సంక్షేమ వసతి గృహ వార్డెన్ మరియు వంట సిబ్బందిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. నేడు ఆయన స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ రత్నమాల, తహసీల్దార్ తారాసింగ్లతో కలిసి విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, గిరిజన సంక్షేమ వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థినులు కోలుకుంటున్నారని ఆయన అన్నారు. చికిత్సలు పొందుతున్న విద్యార్థినుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ చికిత్సలు అందించాలని వైద్యులకు ఆయన సూచించారు. వసతి గృహాల్లో త్రాగునీరు పరిశీలించేందుకు 12,000 H2S టెస్ట్ వైల్ కొనుగోలు చేయడం జరిగిందని, జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాలలో వసతి గృహంలో తాగునీటిలో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నట్టు తెలుసుకోవడానికి ఈ వైల్ ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థినులు మరియు వారి తల్లిదండ్రులు ఎవరు కూడా అధైర్యపడకూడదని, జిల్లా యంత్రాంగం అప్రమత్తమై విద్యార్థినులకు ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నామని, చికిత్సలు పొందుతున్న బాలికలందరూ కోలుకుంటున్నారని, వైద్యుల పర్యవేక్షణలో వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం జరుగుతుందని అన్నారు.